100% రుణమాఫీ కనుక అయ్యిందని రాసిస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. 100% రుణమాఫీ అయింది అని అంటే 100% వాస్తవానికి కాలేదు. దీన్ని ఎవరు అవునన్నా కాదన్నా దీన్ని ఒప్పుకోవాల్సిందే. 100% రుణమాఫీ కాలేదు. ఇప్పటికీ కూడా చాలామంది అలమటిస్తూ ఉన్నారు, చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రుణమాఫీ విషయంలో కావచ్చు, రైతు భరోసా విషయంలో కావచ్చు. చాలామంది రైతులు నిజంగా కాంగ్రెస్ పార్టీ అలా అధికారంలోకి వచ్చింది అని అంటే నెంబర్ 1 రీజన్ ఏంది అని అంటే రైతులు ఒకటైతే మహిళలు ఇంకొకటి, నిరుద్యోగులు ఇంకొకటి. సో ఇక్కడ వీళ్ళని తృప్తిపరచాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైన అయితే ఉంటుంది, పర్టికులర్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, కాంగ్రెస్ పార్టీకే బీఆర్ఎస్కు ఆల్టర్నేటివ్గా కాంగ్రెస్ని చూస్ చేసుకుంటారు అని అంటే రేవంత్ రెడ్డి ఆల్టర్నేటివ్ మేమే అని చెప్పి చూపించుకోగలిగేటటువంటి శక్తి చూపించిండు ఎప్పుడు టీపీసీసీగా ఉన్నట్టు. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రెజర్లు పెరిగినాయా, లేకపోతే ఫండింగ్లు పంపించాల్సిన అవసరాలు వస్తూ ఉన్నాయా, లేకపోతే పార్టీని మేనేజ్ చేయాల్సిన అవసరాలు వస్తూ ఉన్నాయా, ప్రతిపక్షం ఇచ్చేటటువంటి సవాళ్ళ నుంచి ఎదుర్కోవాల్సినటువంటి అయమయ స్థితిలో ఉన్నారా, లేకపోతే ఏదైతే కారణాలు ఏమైనప్పటికీ కూడా కర్ణం చావికి 100 కారణాలు అన్నట్టుగా ఇవాళ రేవంత్ రెడ్డి పరిస్థితి కూడా ఆ విధంగానే ఉన్నది. సో రేవంత్ రెడ్డి ఇవన్నీ ఆలోచించి నిజంగా ప్రజా సంక్షేమం మీద దృష్టి పెడితే కనుక, ప్రజల అవసరాల మీద కనుక దృష్టి పెడితే కనుక, రాష్ట్ర అభివృద్ధి మీద కనుక దృష్టి పెడితే కనుక ఇట్లా ఒప్పందాలు చేసుకొని వస్తే కనుక ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, పర్టికులర్గా విద్యార్థులు, నిరుద్యోగులు, రైతాంగం, తెలంగాణ మహిళలు ఇలా రేవంత్ రెడ్డిని నమ్మే పరిస్థితి వస్తుంది. లేదు అని అంటే ఇప్పుడు రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో రేవంత్ రెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీకి కొంచెం చేదు అనుభవమే కలిగేటట్టుగా ఉంటుంది.